ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభావంతులైన దైవాంగ నగదు బహుకరణ సన్మాన సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు నిర్మలా క్రిస్టోఫర్, ఆర్టీడీఎల్ఎస్ చైర్మన్, బీసీ ఇంటర్ లెక్చరర్ ఫోరం తోగర్ల చిరంజీవులు, చందన బ్రదర్స్ మాజీ శాసనసభ్యులు చందన రమేష్, బొమ్మన బ్రదర్స్ బొమ్మన దుర్గారావు, డాక్టర్ చైర్మన్ ఏపీ సిఓ, మున్సిపల్ మాజీ చైర్మన్ పొన్నూరు డాక్టర్ సజ్జు హేమలత వీరందరూ చేతుల మీదుగా విద్యార్థుల్ని శాలువాతో సత్కరించి నగదు అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉటుకూరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ప్రధాన కార్యదర్శి మడిశెట్టి శివశంకరయ్య, కోశాధికారి కొండపల్లి రామేశ్వరరావు, పొన్నూరు డాక్టర్ సజ్జు హేమలత వీరు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఇటీవల నిర్వహించిన 10వ తరగతి ఎస్ఎస్సి 2026 పరీక్షలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల వారీగా దేవాంగ విద్యార్థులలో మార్కులు సాధించిన 26 జిల్లాల్లో 26 మంది ప్రతిభావంతులైన దైవాంగ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతి మరియు సత్కారాలు అందజేశారు. గాంధీనగర్ విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉటుకూరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాంగుల సంఘంలో వివిధ కళలు కళాకారుల్ని సత్కరించుకున్నాము. దేవాంగ జాతిని ప్రభుత్వం గురించి ఆప్కో చైర్మన్ పొన్నూరు డాక్టర్ సజ్జు హేమలత అధికారంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంతవరకు ఆమెకి జీవో ఇవ్వలేదు. ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉటుకూరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడలో రాష్ట్ర దేవాంగ సంఘం తరఫున విద్యార్థులకు వివిధ రంగాల్లో ప్రతిభ సాధించినటువంటి కళాకారులకు, ఉద్యోగులకు అందరికీ కూడా ప్రతిభా పురస్కారాల కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉంది. మరి చాలామంది విద్యార్థులు 500కి 498 వరకు అత్యధిక మార్కులు సంపాదించి 600కి 598 వరకు మార్కులు సంపాదించిన వారు ఉన్నారు. వీళ్ళు అన్ని వసతులు ఉండి అన్ని సౌకర్యాలతో కాదు, చాలా వరకు దేవాంగులు ఏంటంటే చాలా ఆర్థికంగా మధ్యతరగతి వాళ్ళు, ఇంకా చెప్పాలంటే ఇంకా కూడా ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల నుంచి కూడా ఇంత ప్రతిభను చూపించి ఇన్ని మార్కులు సంపాదించారంటే ఇది అందరికీ కూడా చాలా గర్వకారంగా ఉంది. ఏంటంటే ఈరోజు ఇచ్చే చిరు సత్కారం అనేది వాళ్ళకి చాలా ఉపయోగకరం కాకపోవచ్చు, కానీ ఒక ఇన్స్పిరేషన్కి చాలా ఉపయోగపడుతుంది. ఏంటంటే ఇది ప్రోత్సాహాన్ని వాళ్ళు చాలా అనుక్షణం వాళ్ళకి చదివేటప్పుడు, పరీక్షలు రాసేటప్పుడు ఈ యొక్క ప్రోత్సాహం అనేది ఈరోజు ఇంతమంది పెద్దల దగ్గర నుంచి వాళ్ళు పొందిన సత్కారం అనండి, ఇది వాళ్ళకు ఒక మోటివేటివ్గా ఉండి ముందు మరిన్ని పదవులు పొందడానికి, అలాగే మరిన్ని ఉన్నతమైన స్థితికి చేరడానికి, ఈ కమ్యూనిటీలో మరికొంతమంది వారి ద్వారా ఉన్నతమైన ఆర్థిక సామాజిక స్థితికి రావడానికి ఉపయోగపడుతుంది. నిజంగా ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు రాష్ట్ర దేవాంగ సంఘం వాళ్ళని అభినందిస్తున్నాను. ప్రతిభ చూపించారు. 600 మార్కులు గాను 598 మార్కుల వరకు సాధించారు. చాలా జిల్లాల్లో కూడా ఈ దేవాంగ విద్యార్థులు అనే వాళ్ళు జిల్లా ఫస్ట్, సెకండ్ వంటి ర్యాంకులు సంపాదించారు. వీళ్ళని నిజంగా ఆణిముచ్చాలని చెప్పవచ్చు. వీళ్ళు మరింత ప్రోత్సాహంతో మరింత మోటివేట్ అయ్యి ఈ రోజున గొప్ప గొప్ప వక్తలు మాట్లాడారు. ముఖ్యంగా రాజకీయ నిరంతరులైనటువంటి సీనియర్ నాయకులు నిర్మలా క్రిస్టోఫర్ గారు, అట్లాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి చిరంజీవి గారు, ఒక గొప్ప వ్యాపారవేత్త, దేశంలోనే వ్యాపార సామ్రాజ్యంలో ప్రముఖులుగా చెప్పుకునేటువంటి దుర్గా ప్రసాద్ గారు, చందన, ఇటువంటి వాళ్ళ ద్వారా మోటివేషన్ ఇప్పించి పిల్లలకి ఒక ఏ రంగాన్ని ఎంచుకున్నా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అయిన రంగం ఉంటే ఆ రంగంలో వాళ్ళు అత్యున్నతమైన స్థానానికి
చేరుకోవాలని, అలాగే ప్రతి ఒక్కరికి కూడా మనం ఏదో పుట్టాము, చదివాము, ఒక ఉద్యోగం చేసుకున్నాము, అయిపోయింది. ఇది కాకుండా తనకంటూ చరిత్రలో ఒక పేజీని మీరు లిఖితం చేసుకోండి, మీరు ఒక పేజీని ఏర్పాటు చేసుకున్నట్టు కొందరు పెద్దలు చెప్పినటువంటి ఉపన్యాసం పిల్లలకే కాదు మాలాంటి వాళ్ళకు కూడా ఒక గొప్ప ఇన్స్పిరేషన్ గా ఉంది. నిజంగా ఈ కార్యక్రమం దీన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర దేవాంగ సంఘం వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక మంచి మోటివేషన్ ముందు రేపటి తరం పౌరులైనటువంటి ఈనాటి విద్యార్థులకు ఇచ్చినందుకు ఈ దేవాంగ సంఘం వాళ్ళకి, రాష్ట్ర దేవాంగ సంఘం వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్స్క్వేర్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని దేవాంగ విద్యార్థుల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 26 జిల్లా నుంచి 26 మందికి ప్రతిభా పురస్కారాల వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు నిమ్మల కృష్ణప్ప గారు, రిటైర్డ్ ఐఏఎస్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ పొగల చిరంజీవులు గారు, అలాగే బొమ్మన బ్రదర్స్ అధినేత బొమ్మన బ్రదర్స్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బొమ్మన దుర్గాప్రసాదరావు గారు, ఆయన శ్రీ శ్రీనివాస ఉమారామలింగేశ్వర నిత్యాన దేవాంగ సత్రానికి అధ్యక్షులు కూడా వారు, అలాగే అనేక మంది దేవాంగ ప్రముఖులు వచ్చి ఈ వేడుకని అత్యంత వైభవంగా విద్యార్థులు నేర్చుకోవాల్సిన విషయాలేంటి, భవిష్యత్తులో వాడు సాధించాల్సిన లక్ష్యాలేంటి, లక్ష్య సాధన కోసం వాడు ఎలా ప్రయాణం చేయాలనేది చక్కగా అర్థమయ్యేటట్టుగా విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది. దేవాంగ జాతిలో కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా అనేక మంది మరి ఆ స్థాయిలోకి రాణించాలని చెప్పి వచ్చిన అతిథులందరూ కూడా కోరడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు మరి దుశ్శాలతో సత్కరించి మరి మనం ప్రతిభా పురస్కారం అందజేయడంతో పాటు మన షీల్డ్ మూమెంట్తో పాటుగా మన 11,348 రూపాయలు ప్రతి ఒక్కరికి 26 మందికి కూడా ఒక్కొక్కరికి 11,348 రూపాయలు నగదు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దేవాంగ సామాజికంలో ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో వివిధ కళలలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదైన వారు కానివ్వండి, అలాగే సినీ రంగంలో ప్రముఖంగా ఉన్నవారు కానివ్వండి, వివిధ రంగాల్లో వాళ్ళకు కూడా ఒక 5గురిని సెలెక్ట్ చేసి వాళ్ళకు కూడా ఘన సన్మానం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా దేవాంగ జాతి అంతా కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి, అట్లాగే దేవాంగ జాతిని ప్రభుత్వం కూడా గుర్తించి అక్కగా వాస్తవంగా ఆప్కో చైర్మన్ అనేది సజ్జనార్లత గారికి అధికారికంగా ప్రభుత్వం అయితే ప్రకటించింది కానీ దానికి సంబంధించిన జీవో ఇష్యూ చేయలేదు. జీవో ఇష్యూ చేయడంలో లోపాలు ఏంటి, దాన్ని ఎలా సవరించుకోవాలి, ప్రభుత్వం ఇచ్చిన మాటను ఏ రకంగా నిలబెట్టుకోవాలన్న భావంతో ప్రభుత్వం కూడా ఆలోచించి ఆమెకు ఆ పదవిని కూడా కట్టబెట్టి వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుని దేవాంగ జాతికి కూడా న్యాయం చేయాలి. అట్లాగే నిమ్మల కృష్ణప్ప గారు మరి ఎప్పటి నుంచో దశాబ్దాల కాలంగా రాజకీయంగా తెలుగుదేశం పార్టీని అడ్డు పెట్టుకుని ఉండి మరి తెలుగుదేశం పార్టీకి అనేక సేవలు చేసిన వ్యక్తి, ఆయన కూడా విస్మరించి ఇటువంటి పదవి ఇవ్వకుండా రాజ్యసభ పదవి ఇస్తామని చెప్పి కూడా మేమందరం ఆశించాం. రాజ్యసభ పదవి ఆయనకు వస్తుంది, దేవాంగ జాతికి సముద్యాన్ని ప్రభుత్వం కల్పించింది అని చెప్పి మేము కూడా గొప్పగా అనుకున్నాం. కానీ చివరి నిమిషంలో ఆయన కూడా మరి మొండి చేయి చూపించడం, ఇది కూడా చాలా బాధపడుతున్నాం. ఈ రోజు చర్చలో కూడా ఈ 2 అంశాలు కూడా సభావేదికగా మేము చర్చించుకున్నాం. ఈ సమావేశంలో ఎందుకు సత్యనారాయణ గారికి ఆప్కో చైర్మన్ ఇప్పటి వరకు ఇవ్వలేకపోతా ఉన్నారు, నిమ్మల కృష్ణప్ప గారికి రాజ్యసభ సభ ఎందుకు కేటాయించలేకపోతా ఉన్నారు. దీనితో పాటు కొంతమంది వచ్చిన వేదిక సభికులు కొంతమంది వేదిక మీదకి వచ్చి మరి దేవాంగ కార్పొరేషన్ కూడా ఎందుకు ఇప్పటి వరకు ఇవ్వలేకపోతా ఉన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని కొనసాగింపే కదా వీళ్ళు చేయగలిగింది, కొత్తగా నిర్మాణం చేయాల్సిన పని లేదు కదా. ఇచ్చిన దేవాంగ కార్పొరేషన్ ఎందుకు నిలుపుదల చేశారు, మన మీద ఏమన్నా ప్రభుత్వానికి చిన్న చూపు ఉందా, మనం పట్టించుకోవద్దని ఎవరు అనుకుంటారని భావన కూడా కొంతమంది వ్యక్తం చేశారు. సో ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది, మేమందరం కలిసి ఐక్యంగా ఉన్నాం, ఐక్యంగా ఉంటాము. మా తాలూకు మీకు ఏదైనా మద్దతు కానీ సహకారం కానీ పూర్తిస్థాయిలో కావాలంటే మేము చేసే మీ ప్రభుత్వ పరంగా, కూటమి ప్రభుత్వ పరంగా మీరు మా దేవాంగ జాతి కూడా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది, మమ్మల్ని సంతృప్తి పరచాల్సిన అవసరం ఉంది. అసంతృప్తితో ఉన్న వాటిని ఏ రాజకీయ వర్గం సంతృప్తి పరిచి దగ్గర తీసుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చెయ్యమని మాత్రమే చెప్తా ఉన్నాం. సంప్రదాయంగా ఆప్కో చైర్మన్ ఖచ్చితంగా ఆవిడకి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఇవ్వాలి. నిమ్మల కృష్ణప్ప గారికి సముద్యాన్ని కల్పించాలి. మేము సౌమ్యులు, రాజీనామా చేస్తామనో లేదంటే గొడవ చేస్తామనో కులాన్ని రెచ్చగొడతాము అనే
సౌమ్యంగా ఉన్నాం, ఇచ్చి తీసుకుందాం అనే భావంతో ఉంటాం కాబట్టి పక్కన పెట్టారని మేము అనుకుంటా ఉన్నాం. ఒక కుటుంబంలో 2 పదవులు 3 పదవులు ఇస్తా ఉన్నారు కొత్తగా వచ్చిన వాళ్ళకి. మరి అనాదిగా పార్టీని అడ్డుపెట్టుకుని 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా ఉంటున్న వాళ్ళని మీరు అశ్రద్ధ చేయడం అనేది అది భావ్యం కాదు. మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం. తక్షణం దేవాంగ కార్పొరేషన్ కూడా మీరు పాలక వర్గాన్ని ప్రకటించి చేయాల్సింది. ఆల్రెడీ దేవాంగ కార్పొరేషన్ గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పాలక వర్గాన్ని మీరు 12 మంది సభ్యులతోనో 15 సభ్యులతోనో ఒక జీవో ఇష్యూ చేయడం చిన్న పని.